రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ పార్టీ ఈ రెండు కూడా దొందే అనే విధంగా ప్రవర్తిస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇది స్పష్టంగా గోచరిస్తూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఒక విధంగా చెప్పాలంటే మొత్తం స్థానిక ప్రభుత్వాలన్నీ కూడా నిర్వీర్య పరిస్థితిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయని కారణంగా ఈ స్థానిక ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలుగా, ఆరవ వేలుగా, మేకపోతుకు మెడ కింద ఉండే గారకాయలుగా తయారైనాయి. కానీ అటువంటి మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో, స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పదవులను కైవసం చేసుకునే దానికోసం గతంలో వైకాపా ప్రభుత్వం 2021లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలనో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అన్ని అవకతవకలకు పాల్పడింది. అధికార దుర్వినియోగంతో, అధికార దర్పంతో, అధికార బలంతో, పోలీసుల సహకారంతో, ఎన్నికల అధికారుల సహకారంతో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా, వేసిన స్క్రూటినీలో ఎత్తివేయే విధంగా, లేదా విత్డ్రావల్స్ వచ్చేసి వాళ్ళు తెలియకుండా విత్డ్రావల్ చేసి బలవంతంగా విత్డ్రావల్ చేయించి ఈ విధంగా 95% పైగా అటు మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, అటు మొత్తం లోకల్ బాడీస్లో కైవసం చేసుకోవడం జరిగింది ఆనాడు వైకాపా పార్టీ. ఆనాడు కాంగ్రెసు, వామపక్షాలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా వైకాపా చర్యలను ఖండించడం జరిగింది. ఇది అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పేసి ఆనాడు ఖండించడం జరిగింది. కానీ ఇప్పుడు సేమ్ అదే పద్ధతిని టీడీపీ కూటమి అవలంబిస్తూ ఉంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు గతంలో జగన్ ప్రభుత్వం ఏ అక్రమాలు, అవకతవకలు, రౌడీజము, దౌర్జన్యాలు చేసిందో అదేవిధంగా ఈనాడు టీడీపీ కూటమి ప్రయత్నిస్తూ ఉంది. ఇంకా ఉండేది 1 సంవత్సరమే కాలపరిమితి ఈ యొక్క మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు. ముందు చైర్మన్లకు, మేయర్లకే దిక్కు లేదు. ఇంకా వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల పని చెప్పేదానికి లేదు. అటువంటి పదవులకు కైవసం చేసుకునే దానికోసం ఆనాడు వైకాపా ప్రభుత్వం అవలంబించిందన కంటే మరీ ఎక్కువగా సామాధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తూ పోలీసు అధికారంతో కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న కొన్ని మున్సిపాలిటీసు, కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక ఎగ్జాంపుల్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 మంది కార్పొరేటర్లకు గాను టీడీపీకి ఒక్కరూ లేరు. కానీ నిన్న దాని కైవసం, డిప్యూటీ మేయర్ పోస్టును కైవసం చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది టీడీపీ కూటమి ఎలాంటి అధికార దుర్వినియోగం చేసిందో. అది ఒకటి చాలా ఎగ్జాంపుల్. నిన్న కొన్ని వాయిదా పన్నాయి కోరం లేక ఈరోజు ఉన్నాయి. ఈరోజు జరిగే వాటిలో తిరుపతి కార్పొరేషన్ ఉంది. అక్కడ 49 కార్పొరేటర్లకు గాను టీడీపీకి ఉన్నది ఒక్కరే, కేవలం ఒక్కరే. దాన్ని కైవసం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఎలాంటి అధికార దుర్వినియోగం పాల్పడుతుందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ కక్కుర్తి రాజకీయాలు? ఇలాంటి గెలుపు అది బలం కాదు, వాపే. గతంలో జగన్ ప్రభుత్వం 95% అబోవ్ తెచ్చుకున్నటువంటి, గెలిచినటువంటి అది కూడా ఇది వాపు మాత్రమే, బలం కాదని నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలిపోయింది. 95% పైగా గెలిస్తే నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో 151 నుండి 11కు పడిపోవడం జరిగింది. రేపు టీడీపీ కూటమి కూడా అదే గతి పడుతుంది.
వాళ్ళకి జగన్ పార్టీకి ఏ గతి పట్టిందో టీడీపీ కూటమికి అదే గతి పడుతుంది. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి స్వర్ణాంధ్ర? ఇదేనా వికసితాంధ్ర? కాబట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అంటే ఈ రెండు పార్టీలను, వైకాపా టీడీపీ పార్టీలను రాష్ట్ర పొలిమేరల నుండి తరిమి కొడితే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు.